హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నల గురించి తెలుసుకుందాం. పాఠ్యపుస్తకం భాషను నేర్చుకుంటానికి, భాషను బోధించడానికి ఉపయోగపడే వనరు అన్నవారు ఎవరు అంటే గ్రేవ్స్ అన్నమాట. రెండవది, భాషేతర వాచకాల కంటే భాషా వాచకాలలో గల ప్రత్యేకత ఏంటి అంటే అన్ని శాస్త్ర విషయాలు ఉండడం. మూడవది, ఉత్తమ పాఠ్యపుస్తక లక్షణాల్లో ఇది ఒకటి. ఏంటంటే విద్యా ప్రమాణాల్లో ఏకరూపత సాధించడం. ప్రాథమిక స్థాయి వాచకంలో ఒక పాఠం చివర నేనివి చెయ్యగలనా అనే శీర్షికను గల అభ్యాసం ఒక ఉద్దేశం ఏంటి అంటే స్వీయ మూల్యాంకనం. ఐదవది, నిర్వచించదగిన ఒకానొక నిర్దిష్ట భావనకు సంకేతమైన మాట ఏంటి అంటే పారిభాషిక పదం. ఆరవది, వాచకాల తయారీలోని 4 ప్రధానాంశాల క్రమం. ఫస్ట్ వన్ ఎంపిక, అమరిక, రచన, యోగ్యత. ఏడవది, జ్ఞాన నిర్మాణం జరిగే ప్రక్రియలో విద్యార్థులలో కొన్ని నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. అందులో ఒకటి ఊహించిన కారణాల ఆధారంగా పరిశీలన చేయటం. ఇది ఈ ప్రక్రియ నైపుణ్యానికి చెందినది. పరిశోధన నైపుణ్యాలు. ఎనిమిదవది, విభక్తి ప్రత్యయ బోధనలో చతుర్థి విభక్తిని ఇలా పేర్కొనవచ్చు. ఏంటంటే సంప్రదానం. నెక్స్ట్ తొమ్మిదవది, ప్రాథమిక భాషా వాచకాలు బోధించడానికి వీలుగా పాఠాల అమరిక క్రమం. ఉన్ముఖీకరణ, పిల్లలు ఇలా చేయండి, విషయావగాహన, పిల్లల అవగాహన, స్వీయ మూల్యాంకనం. పదవది, భాష ఇలా ఉంది అని వివరించే శాస్త్రం భాషా శాస్త్రం. తన బోధన ఎటువంటి ఫలితాలను ఇచ్చిందో తానే మూల్యాంకనం చేసుకోవడానికి ఛాత్రోపాధ్యాయునికి తోడ్పడేది స్వీయ మూల్యాంకనం. వచన కవితలో ఉండేది ఏంటి అంటే గమన వైవిధ్యం. 13వది, వాచకాల బోధనలో ఉపాధ్యాయులకు ఉపయుక్తమైనది ఏంటి అంటే అధ్యాపక దర్శిని. 14, పాఠశాల తెలుగు వాచకాలలో ఇవి చెయ్యండిలో పదజాలం వ్యాకరణాంశాలకు కేటాయించవలసిన పీరియడ్ల సంఖ్య 2. జిడ్డు కృష్ణమూర్తి చూడటం అనే కళలోని దృక్పథం ఇది అని విద్యార్థులకు చెప్తావు. తాత్విక దృక్పథం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రశ్నపత్రాలతో ముందుకు వస్తాను.